కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరటం మూలంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాలు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనైతేయపాయ నుంచి శంకరగుప్తం డ్రైన్లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటలోకి పడుతోందని, ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేసినపల్లి, కరవాక, గొల్లపాలెం, గోపన్న మఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి తోటలను పరిశీలిస్తానన్నారు పవన్ కళ్యాణ్. రైతాంగంతోనూ ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్.